యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభువారు వాక్యంలో సెలవిచ్చిన మాట, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను అని సెలవిచ్చున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళడానికి ముందుగా ఆయన తన శిష్యులతో చెప్పిన మాట, ఆయన సమాధానాన్ని ఈ లోకంలో మనకి అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడు. కనుక మనందరము కూడా సమాధానకరమైన జీవితం జీవించాలి. మనం యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానాన్ని మనం ఈ లోకంలో అనుభవించాలి. మనం ఇతరులతోటి సమాధానకరంగా ఉండాలి. దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడతారన్నట్లుగా మనము ఏం చేయాలంటే క్రీస్తు ఇచ్చిన సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తూ ఇతరులకు కూడా ఆ సమాధానాన్ని మనకి అందించాలి. మన ఇరుగు పొరుగు వారు ఏమైనా సరే సమస్యలో ఉంటే వారిని సమాధానపరిచి క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.